అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం మసాలా కారం రెడీ చేసుకుందామండి. అదే అండి మసాలా కారం అంటే కూర కారం అండి. ఈ కూర కారాన్ని ఎలా రెడీ చేసుకోవాలో, ఈ కారంలో ఏమేమి వేసుకోవాలో, ఏ కాయలు తీసుకోవాలో చెప్తానండి. ఈ గుంటూరు కాయలు అండి, ఇవి మిరపకాయలు మంచి రంగు ఉంటాయి. ఈ కాయ నిండా గింజ ఎక్కువ ఉంటుంది. కాళ్ళ చిన్నది ఉంచుకుని కాళ్ళ కోసేసుకుని శుభ్రం చేసుకోవాలి ముందుగానే. ఈ ఎండుమిరపకాయలు కేజీన్నర. మనం ఏ కూర వండుకునేటప్పుడైనా గరం మసాలా వేయకుండా ఈ కారం వేసుకుంటే మంచి రుచిగా ఉంటుందండి. ఈ కారం ఎక్కువ ఘాటు ఉండదండి, అలా అని తక్కువ ఘాటు ఉండదు, మనకు సమానంగా ఉంటుంది. ఈ కారానికి కావలసిన మసాలాలు: ఒక పావు కేజీ జీలకర్ర శుభ్రం చేసుకోవాలి ముందుగానే, ఒక అర కేజీ ధనియాలు, బిడ్డలు అవి ఉంటే ఏరేసుకోవాలండి, ఒక 100 గ్రాములు పసుపు గొమ్ములు. ఇవన్నీ కేజీన్నర మిరపకాయలకండి. ఒక 100 గ్రాములు సాల్టు, 100 గ్రాములు మెంతులు. మా విలేజ్లో అందరూ ఈ మే నెలలోనే అండి సంవత్సరానికి సరిపడా కారం ఆడించేసుకుంటాం. 10 లవంగ మొగ్గలు, 10 యాలక్కాయలు, ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు. ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ బాగా ఎండబెట్టుకోవాలి ఎండలోని. ఇవన్నీ బాగా ఎండిన తర్వాతే మనం వేయించుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత ముందుగా ధనియాలు వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. మంట అసలు ఎక్కువ పెట్టొద్దు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునే ముందే అండి అన్నీ బాగా ఎండిన తర్వాత వేయించుకోవాలి. మనకి ఇలా వేయించుకోవటం వల్ల తొందరగా వేగిపోతాయి. చూడండి, వేయించుకున్న ధనియాలని ఒక పళ్ళులో వేసేసుకుని తర్వాత జీలకర్ర వేయించుకోవాలి. మర్చిపోవద్దు, మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి, నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది కారానికి. జీలకర్రను కూడా నిదానంగా వేయించుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోని. ఇప్పుడు మెంతులు, లవంగ మొగ్గలు, యాలక్కాయలు కూడా వేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి. వీడియో ఎక్కువైపోతుందని ఎక్కువసేపు మీకు చూపించట్లేదు కానండి, మీరైతే నిదానంగా మంచి వాసన వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన మెంతులు కూడా ఆ పళ్ళులో వేసేసుకోవాలి. ఇందులోనే అండి ఒక 100 గ్రాములు పసుపు గమ్ములు వేసుకోవాలి. కొంచెం మంది ఆవాలు కూడా వేసుకుంటారండి, నేను ఆవాలు వేయట్లేదు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకుని, పసుపు వేయని కారం మగవాళ్ళు తినకూడదు అంటారండి మా విలేజ్లో. చూసారా, ఎండలో 2 రోజులు బాగా ఎండనివ్వాలి. ముందు ఎండబెట్టుకోవాలి, వేపిన తర్వాత కూడా ఎండబెట్టుకోవాలి. నిలవ ఉండి కదండి, అందుకని. ఈ కారం ఏ కూరలో వేసినా మంచి రుచి వస్తుందండి. అదే మూకుళ్ళో మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. నిదానంగానే వేయించుకోవాలా, ఏమన్నా మాడే అంటే మనకి కారం కలర్ మారిపోతుంది. చూడండి, నిదానంగానే వేయించుకోవాలి. చిన్న మంట మీదే వేయించండి. ఇలాగే అండి అన్ని వాయిలు వేయించేసుకుని గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేయించిన మిరపకాయలని మనం 2 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. మిరపకాయలని ఎంత బాగా ఎండబెట్టుకుంటే మనకు కారం అంత బాగుంటుందండి. ఈ వేయించిన మిరపకాయలని 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత అందులోనే సామాలు కూడా వేసి ఎండబెట్టుకోవాలి. 2 రోజులు బాగా ఎండిన మిరపకాయల సౌండ్ ఎలా ఉంటుందో చూడండి. ఇలా గల్లుమని సౌండ్ వచ్చిన తర్వాత ఈ మిరపకాయలని మిల్లుకి పంపించుకోవాలి. మిల్లుకి పంపించానండి, కారం రెడీ అయ్యి వచ్చింది. కారం ఎలా ఉందో చూద్దాం రండి. కారం మెత్తగా మంచి రంగు వచ్చిందండి. ఈ మిల్లు నుంచి వచ్చిన వెంటనే మూత పెట్టేసి ఉంచకూడదండి, దానికి మిల్లు ఆవిరి పోవాలి కదా, అందుకని మిల్లు నుంచి రాగానే మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి కారాన్ని. ఆవిరి అంతా పోయే వరకు చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత చూడండి, ఎల్లుల్లిపాయలు, సాల్టు, ఈ 2 కూడా బాగా ఎండబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా ఆడకూడదండి, మురుగ్గా ఆడుకోవాలి. ఎలా నలిగిందో చూద్దాం రండి. చూడండి, పేస్ట్లా కాకుండా మనకి మురుగ్గా వచ్చింది కదా. ఈ మురుగ్గా వచ్చిన ముద్దని మనం ఆడించుకున్న కారంలో వేసుకోవాలి.
ఆవిరిపోయిన కారం కదండి చల్లారి పెట్టుకున్నాం. ఈ కారంలో ఈ వెల్లుల్లిపాయ ముద్దనంతా వేసేసుకుని మనం బాగా ఎండబెట్టుకున్న సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసేసి బాగా కలుపుకోవాలండి. మనం ఈ రెండు వేసి కలపటం వల్ల కారం అసలు పాడవదండి, సంవత్సరం నిల్వ గ్యారంటీగా ఉంటుంది. చూడండి, ఆవిరంతా పోయిన తర్వాత శుభ్రంగా కలిపేసుకోవాలి. ఈ రెండుని మంచి వాసనతో ఉంటుందండి వెల్లుల్లిపాయలు వేయటం వల్ల. నాకు వీడియో తీసేటప్పుడు లైటింగ్ తేడా వస్తుందండి, కారం కలర్ మీకు బాగా కనిపించట్లేదు. చాలా మంచి కలర్ వచ్చిందండి ఈ కారం. చూడండి, శుభ్రం బాగా కలిపేసుకున్న తర్వాత డబ్బా తీసుకుని ఈ డబ్బాను కూడా 2 రోజులు బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఈ డబ్బాలో వేసుకోవాలి. ఇలాగేనండి కారం అంతా ఈ డబ్బాలో వేసేసుకుని బాగా నొక్కు పెట్టేసుకోవాలండి కారాన్ని, ఎక్కడ గాలి వెళ్ళకుండానే. మనం లూజుగా కారం పెట్టామంటే అది తొందరగా పాడవుతుంది. మనం కారం అంతా వేసేసుకున్న తర్వాత పైన గాలి వెళ్ళకుండా గట్టిగా నొక్కేసుకోవాలి. ఇలా నొక్కుకున్న కారం ఎన్ని రోజులైనా పాడవదు. మనం ఒక 15 రోజులకు ఒకసారి తీసుకోవాలండి. రోజు చేతులు పెట్టేసి నిల్వ కారంలో చేతులు పెట్టి గరిటెలు పెట్టి తీసుకోకూడదు. 15 రోజులకు ఒకసారి వేరే డబ్బాలో తీసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మా విలేజ్లో అయితే కారాలు పచ్చళ్ళు అన్నీ దేవుడి గదిలో పెట్టేసుకుంటామండి. మాకు అందుకే సంవత్సరం పాడవకుండా నిల్వ ఉంటాయి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రెండాటిని, పచ్చళ్ళని కారాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.